ఆంధ్రప్రదేశ్ టెట్‌కి సంబంధించినటువంటి 2026లో లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే, ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి ప్రెజెంట్ ఏబిఎన్ అవ్వచ్చు, సాక్షి అవ్వచ్చు, ఈనాడు అవ్వచ్చు, ఆంధ్రప్రభ అవ్వచ్చు. ప్రతి ఒక్క న్యూస్ పేపర్‌లో కూడాను ఇవే ఆర్టికల్స్ వచ్చాయండి. ఆల్రెడీ నిన్న మనకి ఎక్స్ వేదికగా నారా లోకేష్ గారైతే మనకి ఆఫ్టర్‌నూన్ సెక్షన్‌లో మనకి ఈ యొక్క టెట్‌కి సంబంధించినటువంటి ఫైనల్ కీ రిజల్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే మనకి ఈవినింగ్ అయ్యే టైంకి కూడాను మనకి దానికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఫైనల్ కీ అలాగే ఫైనల్ రిజల్టు ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి నార్మలైజేషన్ ప్రాసెస్‌ని కూడా అప్లై చేసేసి ఫైనల్ రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ యొక్క రెస్పాన్స్ షీట్‌ని చూసుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ అందులో ఉన్నటువంటి వాళ్ళ ఇనీషియల్ కీలోన పక్కన పెట్టారు. అట్ ద సేమ్ టైమ్ దాని పక్కనే మనకి ఫైనల్ కీ కూడా పెట్టారండి. కంపేర్ చేసుకోండి. ఎవరికైనా మార్క్స్ యాడ్ అయ్యాయేమో, లేకపోతే మీరు చేసిన అబ్జెక్షన్స్‌కి రైట్ చేశారేమో మీరు చెక్ చేసేసుకోవాల్సిన విషయం. అయితే ఎవరికైనా మార్క్స్ యాడ్ అయినట్లయితే అబ్జెక్షన్ అనేది మీకు రైజ్ అయ్యి మీరు కరెక్ట్ ఆన్సర్ చేసినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనం చూసుకుందాం. ప్రెజెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఏపీ టెట్లో 2025లో నోటిఫికేషన్ యొక్క రిజల్ట్ ఏపీ టెట్ 2026లో అప్డేటెడ్ చూసుకుంటే ఈసారి అయితే మనకి 39.27% మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అలాగే గతంతో పోలిస్తే భారీగా తగ్గిన ఉత్తీర్ణత శాతం. ఎందుకు తగ్గడానికి కారణం కూడా చెప్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క ఏపీ టెట్ 2025లో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ జరిగాయి కదా. ప్రతి షిఫ్ట్లో కూడాను మార్నింగ్, ఈవినింగ్ షిఫ్ట్లో అయితే పేపర్స్ యొక్క హార్డ్నెస్ అంటే అది ఎస్జిటి అవ్వచ్చు, ఎస్ఏ అవ్వచ్చు, రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా అవ్వచ్చు. వీటి అన్నింటిలో కూడాను మనకి పేపర్స్ యొక్క కఠినత్వం పెంచారండి. ఎవరైతే టెక్స్ట్ బుక్‌ని ఫుల్ ప్లెడ్జ్డ్‌గా కంటెంట్ టోటల్‌గా చదివారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలరని ఎప్పటినుంచో ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా చెప్పారు. అదే జరిగింది. ఎందుకంటే ఎగ్జామ్స్ యొక్క హార్డ్నెస్ పెరగడం వల్ల క్వాలిఫై కూడా తగ్గడం ఇదే మెయిన్ అండి. ప్రధాన రీజన్ అంటే క్వాలిఫై పర్సెంటేజ్ తగ్గడానికైతే. అలాగే ఈసారి ఎగ్జామ్స్ రాసిన వారు కూడా చాలా తక్కువ మందేనండి. అసలు ఎగ్జామ్స్ ఎందుకంటే ఏపీ టెట్ ఒక్కసారి క్వాలిఫై అయితే మీకు లైఫ్ టైం అయితే మీరు ఎప్పుడైనా డిఎస్సి నోటిఫికేషన్ పెట్టినా రాసేసుకోవచ్చు. కానీ చాలామంది రాయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క పర్సంటేజ్‌ని పెంచుకోవడానికి, వాళ్ళ యొక్క మార్క్స్‌ని పెంచుకోవడానికి ప్రతిసారి రాస్తున్నారు. అయితే ఈసారి మార్క్స్‌తో పోల్చుకుంటే గత సంవత్సరంలో జరిగినటువంటి 2025లో జరిగినటువంటి ఫిబ్రవరిలో అవ్వచ్చు, జూలైలో టెట్‌లో మార్క్స్‌తో పోల్చుకుంటే ఈసారి వాళ్ళు అన్ని మార్క్స్‌కి రీచ్ అవ్వలేదు ఎవరు కూడాను. ఎందుకు అంటే పరీక్షలు అనేది అంత కఠినంగా ఉన్నాయి. అయితే ఒక్కసారి క్వాలిఫై అయిపోతే మీ లైఫ్ లాంగ్ కూడాను మీరు డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు. కానీ ఎందుకంటే అంతమంది రాయాల్సి వస్తుంది. ఒకసారి క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ ఎందుకు రాయడానికి రీజన్ ఏంటంటే మనకి ఈ యొక్క వెయిటేజీ అనేది డిఎస్సిలో 20% ఇస్తున్నాడు కాబట్టి దాన్ని బీట్ అవ్వడానికి ఆల్రెడీ 2025లో జరిగినటువంటి డిఎస్సిలో టెట్ మార్క్స్ ఎంత హెల్ప్‌ఫుల్ అయ్యాయో 20% వెయిటేజ్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాగే ఈసారి కూడాను మనం మార్క్స్ పెంచుకునే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు రాస్తున్నారు. క్వాలిఫై అవ్వని వారు కాదు. క్వాలిఫై అయిన వాళ్ళే చాలామంది కూడా రాస్తున్నారు మార్క్స్ పెంచుకోవడానికి మాత్రమే. ఓకే. అయితే ఈసారి రాసిన వారు కూడా చాలా తక్కువ మందినే ఇచ్చారు. అయితే షెడ్యూల్ ప్రకారంగా మనకిచ్చినటువంటి చూసుకుంటే జనవరి 2026 19వ తేదీన రిలీజ్ చేయాలండి ఈ యొక్క ఫైనల్ రిజల్ట్. కానీ మనకి 10 రోజుల ముందుగానే విడుదల చేశారు. ఈ విడుదల కారణాలు కూడా చాలా ఉంటాయండి. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే మనకి డిఎస్సి ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నదని చెప్పారు కాబట్టి ఆ డిఎస్సి నోటిఫికేషన్‌కి రెడీ అవుతున్నారనేసి ఒక పక్క చూసుకోవచ్చు. అలాగే పోస్టుల విషయాలుగా ప్రీవియస్‌గా చాలామంది యూట్యూబర్స్ నేను కూడా చెప్పానండి. మాక్సిమం అయితే 10,000 వరకు ఉండే ఛాన్సెస్ ఉంటదని చెప్పారు. అలాగే రిటైర్డ్ అయ్యే పర్సన్స్ చాలామంది కూడా 9,000 వరకు రిటైర్ అయ్యే పర్సన్స్ కూడా ఉన్నారనుకున్నాను. అనఫీషియల్ మ్యాటర్ అండి ఇది. అఫీషియల్ కాదు. అయితే మనకి ఏదైనా కూడాను అఫీషియల్‌గా మ్యాటర్ వచ్చినంత వరకు కూడాను క్లారిటీ అయితే ఇవ్వలేము. కానీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకి ఫిబ్రవరిలోనే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ క్వాలిఫై అయిన వారు, ఆల్రెడీ తొలి క్వాలిఫై ఉన్నవారు ఎప్పటినుంచైతే మీ యొక్క ప్లాన్ చేసుకొని మీరు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి పకడ్బందీగా. ఎందుకంటే అంత ఈజీగా ఉండదండి. నెక్స్ట్ డిఎస్సి అంత ఈజీగా అయితే ఉండదు. కాంపిటీషన్ గట్టిగానే ఉంటుంది. టెట్ పేపర్ మనం చూసుకుని దీనికంటే హార్డ్నెస్ పెంచే ఛాన్సెస్ ఉంటుంది తప్ప తగ్గించే ఛాన్సెస్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి
2,48,427 మంది అయితే ప్రజెంట్ అప్లై చేశారండి. మనకి 2025లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్‌లో. అయితే క్వాలిఫై అయిన వాళ్ళు చూడండి 97,560 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఓకే. అలాగే ఇన్ సర్వీస్ టీచర్లు చూసుకుంటే టోటల్‌గా ఈసారి రాసిన వాళ్ళు 2012కి ముందులో ఉన్నటువంటి ఎవరైతే గవర్నమెంట్ టీచర్ సెక్టర్స్‌లో ఉన్న టీచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మన స్టేట్ వైస్ మొత్తం చూసుకుంటే 31,886 మంది ఉన్నారండి. ఇందులోను మనకి 15,239 మాత్రమే క్వాలిఫై అయ్యారు. అయితే చూడండి ఎంత 47.82% అంటే ప్రెజెంట్ నిరుద్యోగులుగా ఉన్నటువంటి అభ్యర్థులతో పోల్చుకుంటే ఇన్ సర్వీస్‌లో ఉన్న టీచర్సే ఈసారి బాగా ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వడం జరిగింది. ఏదైనా కూడా టీచర్స్ అంటే టీచర్సే కదా! ఆల్రెడీ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి కరెక్ట్‌గా ఇందులో పాస్ అయిన వాళ్ళు కూడా ఏంటంటే బాగా వాళ్ళు అన్ని సబ్జెక్టుల మీద గ్రిప్ ఎక్కువే ఉండుంటది. అటువంటి వాళ్ళు ఎక్కువ మంది పాస్ అయ్యారండి. ఓన్లీ మనకి ఒకే సబ్జెక్ట్‌ని టీచ్ చేసుకున్న ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి కూడాను కొద్దిగా కష్టతరమే అవుతుంది కాదన్ను. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఆ రకంగా అయితే మనకి ఈ యొక్క తీర్పు అయితే వెలువరించింది. అది నవంబర్‌లో 2025లో రిలీజ్ చేసిన సుప్రీం కోర్ట్ తీర్పును అనుగుణంగానే ప్రతి రాష్ట్రం కూడాను ఇదే అమలు చేయాల్సిన అవసరం ఉంది. కంపల్సరీగా అయితే. అయితే మీకు 2 ఇయర్స్‌లో ఈ యొక్క టెట్ క్వాలిఫై అయితే మాత్రమే మీరు సర్వీస్‌లో ఉంటారు అనే విధంగా మాట్లాడుతున్నారు. అయితే చూడాలి. ప్రెజెంట్ అయితే ఒక టెట్ అయింది కదా! ఇంకా వాళ్ళకి 3 టెట్స్ ఉంటాయి. 3 టెట్స్‌లో ఒక్క టెట్ అయినా మీరు పాస్ అయిపోతే మీరు మస్ట్ అండ్ షుడ్ బీగా అయితే లైఫ్ లాంగ్ అండి మీరు టెట్ జోలికైతే మీరు రావాల్సిన అవసరం లేదు సర్వీస్ టీచర్స్‌కైతే. ఓకే. అలాగే 2024లో జరిగినటువంటి ఫిబ్రవరిలో చూసుకుంటే మనకి 58.4% ఈ యొక్క టెట్‌లో 58.4% అంత క్వాలిఫై అయితే జూలైలో జరిగినటువంటి 50.79 అంత పర్సెంటేజ్ ఉంది. ఈసారిగా అయితే భారీగా పడిపోయిందని పర్సెంటేజ్ అయినా అవ్వచ్చు, క్వాలిఫై అయినా అవ్వచ్చు. ఈ రెండిట్లో కూడాను తగ్గిపోయారండి ఈసారి. అలాగే ఇంకొక అప్డేట్ చూసుకుంటే మనకి 2026 మార్చి 28, 29 తేదీన జరిగిన ఏపీ సెట్ ఎగ్జామ్స్ అయితే మనకి జరుగుతున్నాయండి. ఆల్రెడీ ఆన్‌లైన్ ప్రాసెస్ కూడాను మనకి ఈ యొక్క జనవరి 9 నుంచి ఫిబ్రవరి 9 వరకు అయింది. ఏపీ సెట్ ఎగ్జామ్ దేనికంటే మనకి లెక్చరర్ పోస్టులకి అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు కదా! అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి సంబంధించినటువంటి ఇది ఒక రకమైనట ఇప్పుడు మనం డీఎస్సీ క్వాలిఫై అవ్వాలంటే టెట్ ఎంత ఇంపార్టెంట్ క్వాలిఫై అవ్వాలో మనకి లెక్చరర్స్, అసిస్టెంట్ లెక్చరర్స్ జేఎల్, డీఎల్స్ పడతాయి కదా నోటిఫికేషన్‌లో. ఆటికి ఎలిజిబుల్ అవ్వాలంటే మస్ట్ అండ్ షుడ్ బీగా ఏపీ సెట్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది మాత్రమేనండి ఇది. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది. ఓకే. అలాగే నార్మలైజేషన్ ప్రాసెస్ మనకి ఆల్రెడీ ఫైనల్ కీ రిలీజ్ చేసిన తర్వాత నార్మలైజేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మాత్రమే ఫైనల్ రిజల్ట్ ఇస్తారు కదా! అందులో చూసుకున్నట్లయితే కొందరికి మాత్రమే 5-8 మార్కుల వరకు అయితే పెరిగాయి అని చెప్తున్నారు. ఇది కూడాను చాలా తక్కువ మందికి మాత్రమేనండి. నార్మలైజేషన్‌లో చాలా తక్కువ మందికి మాత్రమే మార్క్స్ యాడ్ అయ్యాయని చెప్తున్నారు. అయితే కొందరికి పాయింట్స్‌లో కొందరికి పెరిగాయి అంటున్నారు. అలాగే నార్మలైజేషన్ ప్రాసెస్‌లో కొందరికి పాయింట్‌లో మాత్రమే తగ్గాయి. పాయింట్స్‌లో మాత్రమే తగ్గాయి అని చెప్పడం జరుగుతుంది. కొందరికైతే మార్క్స్ ఏమీ చేంజ్ అవ్వలేదు. అయితే ఎవరికైనా అబ్జెక్షన్‌లో మార్క్స్ యాడ్ అయినా లేకపోతే నార్మలైజేషన్ ప్రాసెస్‌లో వాళ్ళకి ఎన్ని మార్క్స్ అని యాడ్ అయినా అలాగే మీకు రెస్పాన్స్ షీట్‌లో టోటల్‌గా రాస్తున్నారండి. మీరు ఒక్కసారి మీ యొక్క లాగిన్ ఐడీలో చూసుకున్నట్లయితే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటది. ఒకసారి చెక్ చేసేసుకోండి. ఎవరికైనా నార్మలైజేషన్ ప్రాసెస్‌లో మార్క్స్ యాడ్ అయినా లేకపోతే ఎవరికైనా ఒక పాయింట్‌లో మార్క్ తగ్గినా అబ్జెక్షన్స్‌లో మార్క్స్ యాడ్ అయినా ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఓకే. అలాగే గ్రూప్ 1, 2కి సంబంధించినటువంటి ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని మనకి ఏపీపీఎస్సీ బోర్డ్ అయితే మనకి చెప్పడం జరుగుతుంది. కారణం ఏంటంటే గ్రూప్ టీ స్పోర్ట్స్ కోటా పైన ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేశారు కదా! దానికి సంబంధించి హైకోర్టు తీర్పు అయితే వెలువరించడం జరిగింది. ఏంటంటే వాళ్ళకి ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత మాత్రమే రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మనకి గ్రూప్ 1 రిజల్ట్ వస్తది. తర్వాత గ్రూప్ 2 రిజల్ట్ వస్తది. ఇవి ఆల్రెడీ ప్రీవియస్‌గా 1 షార్ట్ అనేది నిన్న మనకి మార్నింగ్ అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.